ఎంతసేపటి నుంచి ప్రయత్నిస్తున్నా ఒక్క చేప కూడా తగులుకోవటం లేదు. గేలం వేసిన ప్రతిసారి ఇలా పురుగుల్ని పెట్టాల్సి వస్తుంది. అవి పురుగులు మాత్రం తినేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చేపలు చాలా తెలివి మీరిపోయాయి. ఏదో తగిలింది. ఇదేదో హ్యాట్ లాగుందే. అరే ఏం చేస్తున్నావు? అరే ఇదేమి హ్యాటు? ఇది మాట్లాడుతుంది, అటు ఇటు కదులుతుంది. చూస్తుంటే ఇదేదో భూతంలా ఉంది. నేను ఏలియన్ హ్యాట్ ని. నేను ఎవరి తలపై ఉంటానో వాళ్ళకి నేను పవర్స్ ఇస్తాను. అర్థమైందా? అయితే ఇప్పుడు మేము ఏమైనా చేయొచ్చు అన్నమాట. పదపతులు ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు భలే ఫన్నీ హ్యాట్ ని పెట్టుకున్నావు మోటు. నువ్వు హ్యాట్ లేకుండానే ఫన్నీగా ఉంటావు కదా, మళ్ళీ నీకు హ్యాట్ ఎందుకు? మిస్టర్ హ్యాట్, నిన్ను టెస్ట్ చేయవలసిన సమయం వచ్చేసింది. ఈ బాక్సర్ నన్ను ప్రతిసారి ఎగతాళి చేస్తున్నాడు. నాకు వెంటనే పవర్ నివ్వు. నేను ఇతనికి గుణపాఠం నేర్పించాలి. సరే, ఐ గివ్ యు ద పవర్. దమ్ముంటారా? నువ్వే నేను తెలుసుకుందాం. చాలా రోజుల నుంచి చాలా ఓపికగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడిక ఊరుకోను. పత్రులు, మోటు బాగానే ఉన్నాడు కదా? ఇతని ఆరోగ్యమేమి చెడిపోలేదు కదా? అరే దెబ్బలు తినడానికి ఎందుకు ఎంత ఉత్సాహపడుతున్నాడు? ఈ రోజు దెబ్బలు తినడం నీ వంతు. కమాన్ ఫైట్. ఇదిగో కాచుకో. ఈ రోజుతో అయిపోయావు బాక్సర్. కాచుకో. ఇంకెప్పుడైనా నన్ను ఎగతాళి చేస్తావా? ఇంత మంచి బాక్సింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? ఇప్పుడు నా యాక్టింగ్ చూడండి. అరే ఎవరైనా ఈ ఓల్డ్ మ్యాన్ కి సహాయం చేయండి. ఏమైంది ఇతనికి? నేనొక డాక్టర్ని. ఇతను ఎండ వేడి వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎవరైనా త్వరగా ఇతని తలకి హ్యాట్ పెట్టి కాపాడండి ప్లీజ్. Thank you, my child. Now, Mr. Hat, I want to fly. Okay, I give you the power. అతను తప్పకుండా జానే హ్యాట్ తీసుకుని పారిపోతున్నాడు. ఏయ్ జాన్ ఆగు. జాన్, నా హ్యాట్ నాకు తిరిగిచ్చేయ్. ఐడియా సర్జీ. ఏయ్ జాన్ ఆగు. జాన్, జాన్ ఆగు. నా హ్యాట్ నాకు ఇచ్చేయ్. జాన్. కాపాడండి. జాన్, నా హ్యాట్ నాకు తిరిగిచ్చేయ్. మోటు పతులు, నన్ను ఇంతగా సతాయించకండి. సంతోషంగా గాల్లో ఎగరనివ్వండి. నా వెంట ఇలా పడకండి. అయ్యమ్మా, ఆగండి ఆగండి. నన్ను గెస్ చేయనివ్వండి. ఆకాశం నుంచి నా మీద మోటు బత్తులే పడ్డారు కదా. కళ్ళు తెరవండి చింగం గారు. మేమే. చింగం గారు, మాకు నదిలో ఒక హేలియన్ హ్యాట్ దొరికింది. అది ఏం చేయడానికన్నా పవర్ నిస్తుంది. ఆ హ్యాట్ ని జాన్ మా దగ్గర నుంచి దొంగిలించాడు. మేము అతన్ని చేస్తున్నాం. అయితే ఇక్కడెందుకు ఆగారు? చేయండి, నేను కూడా వెళ్తున్నాను. మిస్టర్ హ్యాట్, ఈ లాకర్ ని తెరవడానికి నాకు పవర్ ఇవ్వండి. ఐ గివ్ యు ద పవర్. The name is Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్ ఇంపాసిబుల్.
మర్యాదగా వచ్చి మాకు లొంగిపో, లేదంటే నేను ఫైర్ చేస్తాను. మిస్టర్ హ్యాట్, చింగం గారి బుల్లెట్ ఆపే పవర్ నాకివ్వండి. ఐ గివ్ యు ద పవర్. మీరు ఇంకాస్త దగ్గరగా ఫైర్ చేయండి చింగం గారు. అరే, ఈ చెంగంగారి కొబ్బరి బొండాలు మనల్ని వదిలేలా లేవు. మిస్టర్ హ్యాట్, నేను మొబైల్ కంటే అతి వేగంగా వెళ్ళాలి. ఐ గివ్ యు ద పవర్. ఆగు, ఇక్కడ వాగచ్చు. అరే, నేను ఇంత వేగం కావాలని అడగలేదు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. డాక్టర్ జట్కా, మాకు మీ అవసరం ఎంతో ఉంది. మిస్టర్ హ్యాట్, నాకు పవర్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్నీ నాకు రావాలి. ఐ గివ్ యు ద పవర్. నేను గొప్ప ధనవంతుడిని అయిపోయాను, గొప్ప వీరుణ్ణి కూడా అయిపోయాను. జాన్, నా దగ్గరున్న హ్యాట్ నీ దగ్గరున్న హ్యాట్ కంటే ఎంత పవర్ఫుల్. నీకు నమ్మకం లేకపోతే మనం పోటీ పెట్టుకుందామా? పోటీలంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ఓడించడంలోనే ఉంది మజా. చూడాలి డాక్టర్ జట్కా గారి కెమికల్ ఈ రోజైనా పనిచేస్తుందో లేదో. ఆహా జాన్, నా హ్యాట్ ఏమేం చేయగలదో ఖచ్చితంగా నీ హ్యాట్ అవి చెయ్యలేదు. ఇప్పుడు చూడు నా హ్యాట్ శక్తి ఏమిటో. అందాల హ్యాట్, ప్రియమైన హ్యాట్, నీకుంది దయా సాగర్. కారు మారాలి బంగారంగా, నువ్వివ్వాలి ఆ పవర్. నా మోటు బంగారు మోటు ఇస్తున్నాను, పవర్ తీసుకో. మిస్టర్ హ్యాట్, ఆ వ్యాన్ నేను బంగారు వ్యాన్ గా మార్చాలనుకుంటున్నాను. వెంటనే మార్చు. ఐ గివ్ యు ద పవర్. వెళ్ళు, నీ వ్యాన్ ని బంగారం కోసం ఉపయోగించుకో. నిద్రపోకండి, మేలుకోండి. మిస్టర్ హ్యాట్, వ్యాన్ ని బంగారు వ్యాన్ గా మార్చేయ్, బంగారు వ్యాన్ గా మార్చేయ్. ఆ పని నేను చెయ్యలేను, కానీ నువ్వు గోల్డ్ సంపాదించేందుకు సహాయపడతాను. చూసుకో, నా హ్యాట్ చేసే మరో గొప్ప పని. లగైతూ ఈ కారు బంగారం కారులో ఎలా మారిపోయింది? అది నా కెమికల్ యొక్క ప్రభావం. ఆ కెమికల్ ని కనుక దేని మీదైనా స్ప్రే చేశామంటే ఎండ వేడికి అది బంగారంలా మారిపోతుంది. కానీ అది నిజమైన బంగారం కాదు. జాను భలే మోసపోయాడు. ఇప్పుడు చందమామని రప్పిద్దాం. ప్రాజెక్ట్ ఆన్ చేయండి. ఇది కూడా మంచిదే. ఈ రోజు అమావాస్య కదా, అందుకని చంద్రుడు రాడు. లేకపోతే 2 చంద్రులై ఉండేవి. అందాల హ్యాట్, ప్రియమైన హ్యాట్, నీకుంది దయా సాగర్. చంద్రుణ్ణి చేస్తాను మాయం, నువ్వివ్వాలి నాకా పవర్. నా మోటు బంగారు మోటు ఇస్తున్నాను, పవర్ తీసుకో. నేను ఆజ్ఞాపిస్తున్నాను, చందమామా ఇప్పుడే మాయమైపో. ఇంత గొప్ప శక్తి! ఏవండి హ్యాట్ గారు, మీరు నాకంత గొప్ప శక్తిని ఇవ్వగలరా? నేను ఇవ్వలేను. నేను నీకు చంద్రుని మీదకి వెళ్లే శక్తిని ఇవ్వగలను, కానీ దాన్ని మాయం చేసే శక్తి ఇవ్వలేను. ఇక చాలు, వెళ్ళు జాన్. నీ హ్యాట్ తో ఏమైతే చేసుకోగలవో వెళ్ళి చేసుకో. నా హ్యాట్ మాత్రం అన్నింటికంటే పవర్ఫుల్ హ్యాట్. నా సైతాన్ బ్రెయిన్ ఫ్యాక్టరీలో ఒక కొత్త దెయ్యపు ఆలోచన వచ్చింది. మిస్టర్ హ్యాట్, గివ్ మీ ద పవర్. నేను మోటు హ్యాట్ ని లాక్కోగలగాలి. ఐ గివ్ యు ద పవర్. మోటు పతులు, మీరిద్దరూ సూపర్ పవర్ ఉన్న హ్యాట్ పెట్టుకొని ఉండొచ్చు, కానీ జానుకున్న సూపర్ బ్రెయిన్ ని మీరెక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు నా దగ్గర 2 హ్యాట్లు ఉన్నాయి. నాకు నీ సూపర్ బ్రెయిన్ తో ఏం పని లేదు. నాకు కూడా సూపర్ బ్రెయిన్ ఉంది. మిస్టర్ హ్యాట్, నాకు పవర్ ఇవ్వు. నేను జాన్ ని చిత కొట్టాలి. ఐ గివ్ యు ద పవర్.
పతులు ఈ చాకిరేవి పెట్టద్దు, నేను తట్టుకోలేను. వద్దు వద్దు వద్దు. సింగ గారు త్వరగా రండి, నన్ను జైలుకు తీసుకెళ్ళండి. మోటు చేతితో దెబ్బలు తింటాను ఒక అందంగా ఉంటుంది, కానీ ఇప్పుడు పతులు చేతిలో కూడా దెబ్బలు తింటున్నాను. నా పరువు ఇలా దిగజారిపోతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ద నేమ్ ది నేమ్ ఈజ్ సింగం. సింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇక టైం లేదు, నన్ను త్వరగా జైలుకు తీసుకెళ్ళండి. మిస్టర్ హ్యాట్, ఇక మీ ప్లానెట్ కి మీరు వెళ్ళిపోండి. ఇక్కడుంటే ప్రజలు మిమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటారు. నువ్వు చాలా బుద్ధిమంతుడివి, గౌరవనీయుడివి, అలాగే మంచి వ్యక్తివి. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్.